నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకొని ఎలా బ్రతికేది? బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. బ్రతికుంటాడు, నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు? నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు? తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా? పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా? బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. నీవు మావల మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకొని ఎలా బ్రతికేది? బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. దివిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా, దిక్కులలో నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా. దివిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా, దిక్కులలో నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా. సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చీరావయ్యా, గ్రహములు గోళాలిక పరశక్తులు గగ్గోలెత్తగరావయ్యా. నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం? నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం? లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోని, ముల్లోకాలు కల్లోలల్లో శూన్యమైపోని, కగిలే కాలాన్ని ఎగిసే బడబాన్ని దైవం ధర్మాన్ని దగ్ధం చేసేని నేనే ఆత్మైతే నీవే పరమాత్మ, నీలో నన్ను ఐక్యం అయిపోని పోని. బాబా నానావళి భోంతరాళాలు దద్దరిల్లేలా విలపిస్తూ బాబా మహాసమాధి అయిన 13వ రోజునే తాను తనువు చాలించి బాబాలో ఐక్యమయ్యాడు. ఇదే బాబా పాదస్పర్శతో పునీతమైన షిర్డీ పుణ్యక్షేత్రం. ఇది మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో
కోపర్గం తాలూకాలో ఉన్న గ్రామం. సుసంపన్నమై, సుభిక్షమై, సస్యశ్యామలమై, నిత్యాగ్నిహోత్రలతో, అనునిత్య అన్నదానాలతో, అనుక్షణం సాయినామస్మరణతో నానాటికి వర్ధిల్లుతూ విలసిల్లుతోంది. ఇది అవధూత నానావళి సమాధి. బాబాచే నవవిధ భక్తి తార్కాణాలైన 9 నాణేలను గ్రహించి కైవల్యాన్ని సాధించి పునీతురాలైన లక్ష్మీబాయి షిండే సమాధి ఇది. భిక్షాటన చేసే ఆ ఫకీరు లక్ష్మీబాయికి తన ఆఖరి ఘడియల్లో భిక్షగా దానం చేసిన 9 నాణేలు ఇవే. సాయిబాబా బంధువు కాని ఆత్మబంధువు, బహిప్రాణమైన తాత్యా పాటిల్ సమాధి ఇదే. బాబాతో అనిర్వచనీయమైన అనుబంధాన్ని కలిగి ఉన్న మహల్సాపతి సమాధి ఇది. సహృదయాంతర్వర్తి అయిన సాయిబాబాకు సొంత బిడ్డ వంటి అశ్వం శ్యామ్ సుందర్ సమాధి నేటికి లెండీబాగ్లో కానవస్తుంది. ఈ షిరిడీ గ్రామంలో ప్రవేశించే సకల మతస్థులు, సమస్త భక్తులు ఇది మానవ రూపంలో అవతరించిన సాయిదేవుడు సంచరించిన దివ్యస్థలం, శాంతి నిలయం అని గుర్తించి భక్తి భావనలతో చరిస్తారు. గురువు లేని విద్య వ్యర్థమని తెలిపిన సాయిబాబా గురుస్థానం ఇదే. ఇదిగో ద్వారకామాయి, కులాతీత, మతాతీత, భావాతీతమై భాసిల్లుతున్న భువనాలయం. ఈ ద్వారకామాయిలో ప్రవేశించిన వారి సర్వ పాపాలు నశిస్తాయి అనేది నిత్య సత్యం. సాయిబాబా పాలిట హసనం, భక్తుల దృష్టిలో సింహాసనం ఈ నల్లరాయి. రాతిని నాతిని చేసిన ఆ సకల దేవతా స్వరూపుడు ఈ రాతిపై కూర్చుని రాతికి కూడా ఖ్యాతిని తెచ్చాడు. ఆనాటి నుండి ఈనాటికి వెలుగుతుండే ధుని ఇదే. ఈ మంటలు రాల్చే విభూది నమ్మిన భక్తులకు సకల వ్యాధి నివారణగా ఉపయోగపడుతుంది. భూటీచే నిర్మితమై కాలగమనంలో కృంగొత్త అందాలను సంతరించుకుని అనిర్వచనీయమైన అనుభూతిని, ఆనందాన్ని కలిగించే కృష్ణ మందిరాన్ని 1000 కళ్లతో దర్శించి ఈ కృష్ణ మందిరంలోనే బాబా మహాసమాధి చేయబడ్డారు. ఇదిగో సమాధి. దీని వెనకే ఉంది సింహాసనంపై సుఖాసీనుడై ఉన్న శ్రీ సాయిబాబా దివ్య మంగళ పాలరాతి విగ్రహం. ఈ విగ్రహం సజీవ సాయి రూపానికి తార్కాణం. ఓర్పునిష్టలతో, భక్తి భావనలతో సర్వస్య శరణాగతి చేసి ఈ విగ్రహం ముందు మనసా వాచా కర్మణ నమస్కరించిన భక్తులందరూ భయశోకాది వర్జితులవుతారు. ఈ సమాధిలో నుండే బాబా నేటికీ తన భక్తుల సమస్యలకు సమాధానం చెబుతారు. వారి కష్టాలను కడతేరుస్తారు. వారిని భవబంధ విముక్తుల్ని గావించి కైవల్య సాధకులుగా మారుస్తారు. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. మామకాభీష్టదాయ మహిత మంగళం, మామకాభీష్టదాయ మహిత మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం, నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం.